హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన తెలంగాణలో వన్ ఆఫ్ ద పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. అమ్మవారిని చూస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగా అలంకరిస్తారు పూలతో, పండ్లతో, కూరగాయలతో. స్పెషల్ డేస్కి, పండగలకి అలా ఒక్కసారి మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. చాలా దూరం నుంచి జనాలు అనేది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు అంటే అంత నమ్మకం. మొక్కులు మొక్కుని తీరాక ఇక్కడ ఫంక్షన్స్ అనేవి చేస్తారు ఫ్యామిలీతో వచ్చి. ఇక్కడ అన్ని రకాల వంట సామాన్ దొరుకుతుంది, రూమ్స్ దొరుకుతాయి. చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్ మాత్రం, చాలా పవర్ఫుల్. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. ఇదంతా కనిపించేది అమ్మవారి టెంపుల్. గుట్టలలో వెలిసి ఉంటుంది అమ్మవారు మాత్రం, చాలా బాగుంటుంది. ఇక్కడ పెళ్ళైన కొత్తలో చాలామంది పెళ్లి బట్టల మీద వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. అమ్మవారి ఆశీర్వాదం మన మీద ఉంటే అంత మంచి జరుగుతుందని నమ్మకం. మేము కూడా మా పెళ్ళైన కొత్తలో ఈ టెంపుల్కి వచ్చాము. మా పిల్లలకు కూడా పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడనే తీసాం. హైదరాబాద్ నుంచి 84 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా జనాలు వస్తారు ఈ టెంపుల్కి. సండే అలా వీకెండ్ అయితే చాలా రష్ ఉంటుంది టెంపుల్ అనేది. ఇదంతా కనిపించేది గుడి ఎంట్రెన్స్. ఇక్కడ వర్షాకాలం అయితే ఇది మొత్తం మునిగిపోతుంది. ఈ రాళ్ళు అనేవి ఏమి కనిపించవు. అమ్మవారి గుడిలోకి కూడా వెళ్తాయి వాటర్ అనేది. అప్పుడు అమ్మవారిని తీసి గోపురం దగ్గర పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ మా బాబు హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ అనేవి ఉంటాయి, అక్కడ కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోతులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మన చేతులు ఏమైనా కనిపిస్తే అంతే సంగతిగా తీసుకుని వెళ్ళిపోతాయి. ఇది గుడి ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళాక ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకొని అమ్మవారిని బయట నుంచే క్యాప్చర్ చేశాను, లోపల వీడియోలు అలా తీయొద్దని. చూడండి, అమ్మవారు చాలా బాగా కనిపిస్తున్నారు. ఈ అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని చూడండి ఎంత బాగుందో. గుడిలో ఇలా ఉంటుంది. వీడియో తీయొద్దని నేను తీయలేదు. గర్భగుడిలోకి వెళ్ళి కూడా మొక్కోవచ్చు. టికెట్ తీసుకొని 1 పర్సన్ 100 రూపీస్ అనుకుంటా. మేము గర్భగుడిలోకి వెళ్ళి మొక్కొని వచ్చాము. ఇక్కడ బోనాలు తీసిన వారు ఇక్కడ నైవేద్యం సమర్పించి బోనాలను కొద్దిసేపు అక్కడ పెట్టి వెళ్తారు. ఇక్కడనే కొబ్బరికాయలు కూడా కొట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరికాయ అనేది కొడుతున్నా. కానీ ఇక్కడ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చేతులు ఏమైనా కనిపిస్తే తీసుకొని పారిపోతాయి. ఈ అమ్మవారి టెంపుల్కి ఎవరైనా వచ్చి ఉంటే కమెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇలా బయటికి వెళ్ళడానికి ఉంటుంది. చూడండి, పైన కూడా వెళ్ళచ్చు అమ్మవారి. అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయా, పైకి కూడా వెళ్తారు కొంతమంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ ఇలా స్నానాలు చేయడానికి, పుట్టు వెంట్రుకలు తీసాక చిన్నపిల్లలకి ఇక్కడనే స్నానం అనేది చేయిస్తారు. అక్కడ మంజీరా డ్యామ్ నుంచి వస్తాయి వాటర్ అనేది. అమ్మవారి ముందు నుంచి వెళ్తాయి. వర్షాకాలం అయితే మొత్తం మునిగిపోతాయి, ఎవరు రావడానికి కూడా ఉండదు. చాలా ఫ్లో ఉంటుంది ఇక్కడ. గుడి నుంచి బయటికి వెళ్తుంటే ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి అన్ని షాప్స్ అనేవి ఉంటాయి. బొమ్మల షాప్స్, గాజులు అలా. కానీ కాస్ట్ మాత్రం టూ మచ్ చెప్తారు ఇక్కడ మాత్రం. మీరు కూడా వెళ్ళండి టెంపుల్కి, చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. ఇక మా పిల్లలు మళ్ళీ బొమ్మల దగ్గరికి వచ్చారండి. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బయటకు వస్తుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ సంతాన గుండం అని కూడా ఉంటుంది. పిల్లలు లేనివారు అందులో మునుగుతారు. చూడండి, అమ్మవారు కనిపిస్తుందా మీకు? దూరం నుంచి క్యాప్చర్ చేశాను, బయటికి వచ్చాక కూడా మీకు చూపించాలని. ఇక్కడ మా పాప ఫోటో దిగుతా అని నిల్చున్నది. చూడండి, టెంపుల్ ఇలా ఉంటుంది బయట నుంచి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.